ఓడిపోయావుగా దా నా గిన్నెలు కడుగుదురా. ఆ రోజు నన్ను కాళ్ళు ఒత్తిచ్చావుగా పోయినసారి ఓడిపోతే. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడగాలి, చీటింగ్ చేసావనుకో. సో మొత్తానికి అయితే మనం ఓడిపోయాం. షిట్. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే గిన్నెలు కడగడం. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే పూరి ఛాలెంజ్ అనమాట. అక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి. నాకు చూడు ఎంత పెద్ద పైన ఆల్రెడీ చిన్న పూరి, నాకేమో ఇది చూడండి. నాకు చూడు ఎంత కర్రీ చేసావు, పూరి కర్రీ చీది ఇష్టలేదు. పూరి ఛాలెంజ్లో నేను కానీ ఓడిపోతే వంటగదిలో గిన్నెలు ఉన్నాయి, అవి కడగాలంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను గెలిస్తే ఏది చెప్తే తినాలి, ఓడిపోతే. అదే గిన్నెలేగా, అదే నువ్వు ఓడిపోయావు అనుకో, నేను చెప్తే ఏం చేయాలి? కర్రీలో పసుపు ఎక్కువైందమ్మా. ఓడిపోతావా? చాలంటే చపాతి తినలేకపోయా, ఇక పూరి చూడు 5 నిమిషాలు, 1 నిమిషంలో తినాలి. ఇప్పుడు అడుగున్నాను. తినలేకపోతున్నాం. హలో, కర్రీ కూడా అయిపోవాలి అక్కడ, అంత సీన్లు. నీకు ఇష్టం లేదు, నేను ఏం చేయలేను. ఓడిపోయినట్టు కర్రీ తినపోతే. కర్రీ బాగుంది మాది. పూరి అయిపోయిందండి. కర్రీ కర్రీ నాకు ఇష్టం లేదు. ఏం చేద్దామంటావు మరి? పూరి అయిపోయింది. ఫస్ట్ పూరి అన్నాడా, మళ్ళీ ఓడిపోతాడని దొంగ మాకుమాడు, మళ్ళీ కర్రీ మేనకు వచ్చాడు చూడండి. चीटिंग करता है तू, चीटिंग करता है तू. సరే ఒప్పుకుంటారు, ఓడిపోయి ఏం చేద్దాం? అది నా పూరి ఇదిగోండి అయిపోయింది, నేనే గెలిచా. పోయినసారి చపాతి తిన్నప్పుడు దా అని కాళ్ళు వచ్చి ఇచ్చాడు కదా, నా కాళ్ళు వచ్చా. ఈరోజు నేను ఒక పని చెప్తా, ఆ పని ఖచ్చితంగా తీయాలి. చీటింగ్ చేశాడనుకో ఒప్పుకునేదే లేదు. పెద్ద వార్నింగ్ ఇది. బట్టలు మట్టేస్తే చీటింగ్ కూడా చేశాడు. ఈసారి ఒప్పుకునేదే లేదు. ఎంత టైం అయినా అంట్లు అడగాల్సిందే. పెద్ద ప్లానింగే. పోయావుగా దా నా గిన్నెలు కడుగుదురా. ఆ రోజు నన్ను కాళ్ళు ఒత్తిచ్చావుగా పోయినసారి ఓడిపోతే. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడగాలి, చీటింగ్ చేసావనుకో. సో మొత్తానికి అయితే మనం ఓడిపోయాం. షిట్. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే గిన్నెలు కడగడం. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నాకు తెలిసిన వంటగదిలోకి వచ్చి గిన్నెలు కడగడం చాలా రేరు. మ్యాక్సిమం కడగను ఇప్పుడు దాకా. ఎప్పుడు పెట్టి కట్టాం కాబట్టి కడక తప్పలేదు. సో నెక్స్ట్ టైం పిల్లలతో పందాలు కాసేటప్పుడు గిన్నెలు కడుక్కోవడం ముందే నేర్చుకుంటే బెటర్. చూడు, నేను కడుగుతా, అట్టగడిగా అట్టపోయింది అంటే ఆ ఏడ వదిలేసి వెళ్ళిపోతా. చీటింగ్ అయితే చేయకూడదు. చీటింగ్ కాదు, నాకు వచ్చినట్టు నేను చేస్తా. నచ్చకపోతే నాకు వచ్చినట్టు నేను చేస్తా. నేను కడిగింది నచ్చకపోతే నువ్వు కడుక్కోవాలి. కానీ అట్టగడిగా ఉంటే మాత్రం నా సంబంధం లేదు. ఫస్ట్ ఎట్టు పెట్టి ఎంత బతుకైపోయింది మంది. దీని అమ్మ జీవితం. ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కడిగినట్టు కడుగుతున్నా కదా, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం వాళ్ళు గిన్నెలు కడిగేటప్పుడు. అంతే, ఏం లేదు, అట్టంటే అయిపోయింది.
అయిపోయింది. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అబ్బాయి. ఎట్లా ఓడిపోయాం కాబట్టి తప్పదు ఇంకా. గిన్నెలు నీట్గా కడుగుతుందా అసలుకి? ఎగస్ట్రాలు చేయమాక, నాకు వచ్చినట్టు నేను అడుగుతున్నా. పర్వాలేదు, కొద్దిగా అనుభవం ఉంది, ఆ, అందుకు చాలా నీట్గా కడుగుతున్నా. అంతే. ఇదిగో. ఇంతవరకు ఇప్పుడు ఇవి అడిగేసా, ఇవన్నీ రాత్రి నాకు సంబంధం లేదు. రాత్రి అన్నా సింక్ లో ఒక్కటి కూడా ఉండకూడదని నువ్వు నాకు- ఓటిపోయావు. ముందది చెప్ప. నేనల్లా మొన్న కాళ్ళు వత్తమంటే ఏంది చేయి పెట్టి తీసా, ఎగస్ట్రాలు చేయమాక. తనకైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా మంచి ఛాలెంజ్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఆ ఛాలెంజ్ అయితే చేస్తాం, ఫుడ్ ఛాలెంజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. బాయ్.